ఈరోజు ఈ యొక్క భారతదేశం అనేక సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి భారత రాజ్యాంగం ఆధారంగా అనేక రకాల ఒడిదుడుకులు అయినప్పటికీ కూడా మనం ఎదురిస్తూ ముందుకెళ్తాం. అనేక సార్లు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అన్ని సార్లు కూడా విజయం సాధించాం. కానీ భారతదేశం ఒక మానవ దృక్పథంతో వెళ్ళేటువంటి దేశం. చివరిసారి వాజ్పేయి గారి టైంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా మనం విజయం సాధించాం. అంతకుముందు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా విజయం సాధించడం జరిగింది. అయినా పాకిస్తాన్ బుద్ధి రాలేదు. ఈరోజు కయ్యానికి కాలు దూకుతున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలో చిప్ప పట్టుకొని బియ్యం గింజల కోసం ఈరోజు భిక్ష పెట్టుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ వచ్చినప్పుడు కూడా దానికి ఇంకా బుద్ధి రాదు. భవిష్యత్తులో ఆ భిక్ష కూడా వేసేటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ఏకమై పాకిస్తాన్ ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రజలందరూ కూడా మన సైనికుల కండగా, మన రక్షణ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి కండగా, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచే దిశలో మనందరం కూడా ఉండాలని, ఆ దిశలో ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇటీవల జరిగినటువంటి సంఘటనలో మరి అమరులైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి 27 మంది, అందులో 25 మంది భారతీయ, మిగతా ఇద్దరు బయట దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మనందరి తరఫున మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము. భారత్ మాతాకి జై.